హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తికి మీరు ప్రత్యేకంగా కనిపించాలి అంటే ఏం చేయాలి? ఆర్ ఎలా ఉండాలి? సో, ఇలాంటి రీడింగ్ నేను చేయడానికి రీజన్ ఒకటేనండి. డెఫినెట్‌గా ప్రతి మనిషి కూడా మన లైఫ్‌లోకి వచ్చారు అంటే ఏదో ఒక రీజన్‌తోనే వస్తారు. కొన్నిసార్లు కొంతమందేంటంటే చాలా జెన్యూన్‌గా ఇష్టపడి వస్తారండి. బట్ తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చేసి ఫైట్ చేసుకోవడం, లేకపోతే సెపరేట్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఆర్ ఇంక దూరం అయిపోతేనే మంచిది అని చెప్పి ఒక కన్క్లూజన్‌కి రావడం జరుగుతుంది. బట్ మీలో కొంతమంది ఉంటారండి. వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్ అలా ఉన్నా సరే స్టిల్ ఆ వ్యక్తి కావాలి. ఎలా అయినా సరే వాళ్ళు మాకు దగ్గరవ్వాలి అనే ఆలోచనతో ఉంటారనమాట. కొంతమంది చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. అంటే నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్ చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు ఎక్కువ నేనేంటంటే ఇలాంటి వ్యక్తుల్ని గమనించాను. చాలామందండి మేమేం చేయాలి? ఎలా ఉంటే బావుంటుంది? ఏం చేసినా ఈ వ్యక్తి రారా? ఆర్ ఏమైనా హోప్ ఉందా? అని చెప్పి ఏం చెప్పినా చేస్తాం అనుకోని ఇలా రకరకాల మైండ్ సెట్‌లతో ఉన్నవాళ్ళు వస్తుంటారండి. సో, ఇదైతే అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారు. స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. వాళ్ళేంటంటే ఆ వ్యక్తి వస్తే ఓకే. లేకపోతే మానేయని. ఇప్పుడు మనమే ఎఫర్ట్స్ పెట్టడం కాదు కదా! వాళ్ళు కూడా పెట్టాలి కదా! అని ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ రీడింగ్ కాదండి. ఇదేంటంటే ఒక వ్యక్తి కావాలి. వాళ్ళ కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము అనుకోని ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ రీడింగ్. సో, అసలు ఈ వ్యక్తికి మీరు ప్రత్యేకంగా కనిపించాలి అంటే ఏం చెయ్యాలసలు? ఇంతవరకు వాళ్ళకి మీరు స్పెషల్‌గా కనిపించారు. ఇప్పుడెందుకు వాళ్ళు మిమ్మల్ని అలా చూడలేకపోతున్నారు? మీకు ఆ స్పెషల్ ట్రీట్‌మెంట్ దొరకాలి అంటే, మీ సైడ్ నుంచి మీరేం చేస్తే బావుంటుంది అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఇలాంటి రీడింగ్ అయితే మాత్రం కొంచెం లవ్‌లో డెస్పరేట్‌గా ఉండి, డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళ కోసం అండి. ఎందుకంటే కొంతమంది బాగా డిప్రెస్ అయిపోతున్నారు. వాళ్ళకి ఎంతలాగా కన్విన్స్ చేసినా, వాళ్ళకి ఎంతలాగా అంటే అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నా వినిపించుకోవట్లేదు. సో, మీలాంటి వాళ్ళకి అట్‌లీస్ట్ ఇదొక హోప్ ఇస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో, ఫస్ట్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ వైట్ ఫెదర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీరు ప్రత్యేకంగా కనిపించాలంటే ఏం చేయాలి? ఆర్ అసలు మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెడితే బావుంటుంది? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఎందుకో కానీ ఈ వ్యక్తికి మీరు వీళ్ళ కోసం చేసింది కానీ, లేకపోతే మీరు వీళ్ళ మీద చూపించిన ఇంట్రెస్ట్ కానీ, ఇవేమీ అర్థం అవ్వలేదు అనిపిస్తుందండి. అంటే చాలా వరకు ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అవ్వడమే డౌట్‌గా స్టార్ట్ అయినట్టుంది. ఈ వ్యక్తులు అంత కాన్ఫిడెంట్‌గా ఏం ఫీల్ అవ్వలేదు. చాలా వరకు చూద్దాం, ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి, లేకపోతే వీళ్ళతో ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఇలా ఈ రిలేషన్‌షిప్‌లోకైతే రావడం జరిగింది కానీ, వీళ్ళకైతే క్లారిటీ లేదండి. అలా అని చెప్పి ఈ వ్యక్తుల్ని బ్లేమ్ చేయడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఒక వ్యక్తితో ఒక కనెక్షన్ ఏర్పడినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిని ఎంత ఫస్ట్ నుంచి చూస్తున్నా సరే, ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకుండాల్సిన డౌట్స్ ఉంటాయండి. అండ్ ఇన్నర్ థాట్స్ అనేవి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. బయటకు కనిపించే వ్యక్తులు వేరేగా ఉంటారు. సో, ఈ వ్యక్తికి కూడా వాళ్ళ డౌట్స్ వాళ్ళకున్నాయి. సో, ఇంకా వాళ్ళెలా అంటే ఆ ప్రయారిటీ అనేది మీకివ్వలేదు. మీరెందుకో కానీ వాళ్ళకి మొదటి నుంచి కూడా స్పెషల్ పర్సన్ అయితే కాదండి. మేబీ టైంతో పాటు మీ కనెక్షన్ అనేది ప్రోగ్రెస్ అయ్యుంటే ఆ స్పెషల్ పర్సన్ మీరయ్యుండే వాళ్ళేమో కానీ,
ఇక్కడ మీరు మొదటి నుంచి అలా అవ్వలేదు. అండ్ దీనికి తోడు వాళ్ళు కూడా ఏంటంటే డౌట్గా ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేయడం వల్ల మీ ఇద్దరి మధ్యలోని టైం టు టైం ఆర్గ్యుమెంట్స్ రావడం, లేకపోతే ఒకరితోనొకరు ఎందుకో కానీ ఆ డిఫరెంట్ వైబ్స్ అనేవి ఫీల్ అవడం అయితే జరిగిందండి. ఇద్దరి మధ్యలోని డిఫరెన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఇంకా వాళ్ళు మిమ్మల్ని స్పెషల్ పర్సన్లా చూడడం కాదు కదా, ఒక నార్మల్ పర్సన్లా కూడా చూడడం కష్టమైపోయింది అని చెప్పొచ్చండి. అంటే దీనికి ప్రత్యేకంగా రీజన్ అయితే ఏం లేదు. ఎందుకో కానీ వాళ్ళు మీలో నెగిటివ్ థింగ్స్ ఎక్కువ నోటీస్ చేయడం కానీ, మీ పర్సనాలిటీ అనేది వాళ్ళకి నచ్చకపోవడం కానీ ఇలాంటివి అయితే జరిగాయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా ఈ వ్యక్తులు స్టార్టింగ్లో ఉన్నంత మంచిగా ఎందుకో తర్వాత అనిపించలేదు. సో మీరు కూడా ఆ డిఫరెన్స్ని అయితే ఫీల్ అయ్యారు. మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా క్లియర్గా కొంత అంటే ఆర్గ్యుమెంట్స్ కానీ ఇద్దరి మధ్యలోని ఎందుకో కానీ ఆ వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వనట్టుగా నాకైతే ఇక్కడ అనిపిస్తుంది. సో వాళ్ళ మాట మీరు వినడం కానీ, మీ మాట వాళ్ళు వినడం కానీ ఇవేమీ జరగలేదండి. ఇక్కడ క్లియర్గా అయితే డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడాను ఈ వ్యక్తి ఒక ఛాలెంజ్లా ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని అయితే. వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీరంటే. సో మరి ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి మీరు ఎలా ఒక స్పెషల్ పర్సన్ లాగా కనిపిస్తారు? అది జరగడం అనేది అంత ఈజీ కాదు. అలా అని చెప్పి అది ఇంపాసిబుల్ కూడా కాదు. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఇది జరుగుతుంది అని చెప్తుందండి. ఇది జరగాలి అంటే ఫస్ట్ థింగ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు చూడండి, అది చాలా బాగుంది. కాకపోతే మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ అది వాళ్ళకి ఎంతవరకు డైజెస్ట్ అవుతున్నాయి అనేది కూడా చూసుకోవాలండి. ఎందుకంటే వ్యక్తులు ఒకరితోని ఒకరు సేమ్గా ఉండరు అనమాట. ఇప్పుడు మీరు ఒక డిఫరెంట్ పర్సన్, వాళ్ళొక డిఫరెంట్ పర్సన్. ఈవెన్ మీ ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు డిఫరెంట్గానే ఉంటారు, మీతో ఈక్వల్గా ఉండరు. సో ఇలా ఏంటంటే ఒక్కొక్కరు నేచర్ ఒక్కొక్క టైప్ అయినప్పుడు ఈ వ్యక్తి మీరు చెప్పే మాటలు లేకపోతే మీరు చేసే పనులని యాక్సెప్ట్ చేయాలి అని రూల్ ఏం లేదు కదా. వాళ్ళకి అలా ఉంటే నచ్చకపోవచ్చు, అది మీకు నచ్చవచ్చు. దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి అని నేను చెప్పను, ఆర్ కాంప్రమైజ్ అవ్వండి అని కూడా ఇక్కడ నేను చెప్పను. ఎందుకంటే అవన్నీ ఇక్కడ చేయాల్సిన అవసరం అయితే లేదండి. కానీ ఆ వ్యక్తి పర్సెప్షన్ ఏంటి అనేది తెలుసుకోవాలి మీరు. ఆ వ్యక్తి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి, వాళ్ళకి మీరు ఎలా ఉంటే నచ్చుతారు అనేది కూడా తెలుసుకోవాలి. కంప్లీట్గా మీకు ఈ వ్యక్తి నచ్చేస్తే లేకపోతే ఈ వ్యక్తితో ఇలా ఉంటేనే మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పి మీకు మీరే కొన్ని డిసైడ్ చేసేయకూడదండి. ఎందుకంటే ఒక రిలేషన్ అన్నప్పుడు అంటే ఇది ఎలాంటి రిలేషన్ అయినా అవ్వచ్చు, బట్ వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఏంటి, మీ ఇంట్రెస్ట్స్ ఏంటి, ఏవి మ్యాచ్ అవుతున్నాయి, ఏవి మ్యాచ్ అవ్వట్లేదు. అలాంటప్పుడు కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉంటే మంచిది, ఆర్ అట్లీస్ట్ కొన్ని టాపిక్స్ అనేవి రైజ్ చేయకపోతే మంచిది. ఈవెన్ వాళ్ళు ఇంటెన్షనల్గా రైజ్ చేస్తున్నట్టు అనిపిస్తే ఆ టైంకి మీరు వాళ్ళని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. బట్ మీరు ఏం చేస్తున్నారు అంటే ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ క్లియర్గా అంటే మీరు తప్పు చేస్తున్నారు అని నేను చెప్పను, కానీ కొన్ని విషయాల్లో మీరు బయాస్డ్గా ఉంటున్నారండి. ఈ వ్యక్తికి అసలు మీలోని అది అస్సలు నచ్చట్లేదు అని చెప్పొచ్చండి. ఎందుకు అంటే మీరు ఈక్వల్గా లేకపోయినా వాళ్ళు పెద్ద పట్టించుకోరు, కానీ కొన్ని విషయాల్లో మీకోసమే మీరు ఆలోచించుకొని మీరేంటంటే కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఆ తర్వాత అట్లీస్ట్ వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళ కోసం ఒక్కసారి కూడా మీరు ఆలోచించట్లేదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకండి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, ఆర్ వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్లా ట్రీట్ చేయాలి? ఇప్పుడు వాళ్ళకి ఒక స్పెషల్ పర్సన్ అవ్వాలి ఒక వ్యక్తి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో మీరేంటంటే 100% ఐడియల్ పర్సన్లా అయిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలా ఉంటే నచ్చుతారో అలా. బట్ అట్లీస్ట్ కొన్ని విషయాల్లో ఏంటంటే మీరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా అర్థం చేసుకోవాలండి. వాళ్ళకు కూడా ఆ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఒకవేళ మీరు ఈ వ్యక్తికి అలా ఇంపార్టెన్స్ పాస్ట్లో ఇచ్చారు, అయినా సరే అర్థం అవ్వలేదు అంటే ఇంకా వాళ్ళకి చాలా చాలా క్లారిటీ రావాల్సి ఉంది అని అర్థం అండి. అంతేకాని మీరు అప్పుడే గివప్ చేసేసి మీరు అప్పుడే కన్క్లూజన్కి రావాలి అని కాదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా నాకు ఏం కనిపిస్తుంది అంటే ఈ రిలేషన్షిప్లోని ఈక్వాలిటీ లేదు. ఫస్ట్ ఎవరికి వాళ్ళే ఎక్కువలా ఫీల్ అవడం, లేకపోతే ఎవరికి వాళ్ళే మేము చెప్పేది కరెక్ట్ అని ఫీల్ అవడం, ఇలాంటివి జరిగాయండి. సో దానివల్ల ఈ డిస్టర్బెన్సెస్. ఇక్కడ నాకైతే ఒకటి అనిపిస్తుందండి, మీదైతే మిర్రర్ రిలేషన్షిప్. సో
అర్థం ఏంటంటే మీరేమిస్తే అదే తిరిగి వస్తుందన్నమాట. అదైతే నేను 100% చెప్పగలనండి. బట్ ఇక్కడ మీరేంటంటే గుడ్‌నైతే ఇవ్వలేదండి. అలా అని చెప్పి బ్యాడ్ ఇచ్చారని నేను చెప్పను, కానీ డెఫినిట్‌గా మీ నుంచి అయితే వాళ్ళు గుడ్ వైబ్స్ వెళ్ళలేదు. సో అందుకే ఆటోమేటిక్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది ఇలా ఉంది. అండ్ ఈ వ్యక్తికి కూడా మీరేంటంటే ఒక స్పెషల్ పర్సన్ అవ్వలేదు. అంటే మీకు ఈ వ్యక్తి స్పెషల్ పర్సన్ కాదండి. ఆర్ అట్లీస్ట్ ఒక స్పెషల్ పర్సన్ని ట్రీట్ చేయాల్సిన వేలో అయినా సరే మీరు ట్రీట్ చేయలేదు. ఎందుకంటే మీరు అలా ట్రీట్ చేసుంటే డెఫినెట్‌గా మీకు అదే ట్రీట్మెంట్ తిరిగి వచ్చుండేది. ఇక్కడ నాకు మొదటి నుంచి కూడా ఏం కనిపిస్తుంది అంటే, మీరు ఈ రిలేషన్‌షిప్‌కి ఏమిస్తే మీకు అదే తిరిగి వస్తుంది. అది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. ఏది ఇవ్వకపోతే అటునుంచి కూడా ఏమీ రాదు అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ఈ 2 కార్డ్స్ చూస్తుంటే మాత్రం నాకు క్లియర్‌గా కొన్ని అర్థమవుతున్నాయండి. మీరేంటంటే ఈ వ్యక్తికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి. మీరు అవునన్నా కాదన్నా ఈ కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం సిచ్యువేషన్ ఇదే. ఎక్కడో కానీ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. డెఫినెట్‌గా మీకు కొన్ని ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. అందుకే మీకేంటంటే ఇన్ రిటర్న్ ఇది రాలేదండి. ఈ రిలేషన్‌షిప్ అసలు నిజంగా చెప్తున్నాను, డౌట్‌గా స్టార్ట్ అయినా థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అవ్వకపోయినా ఇద్దరి మధ్యలోనే డిఫరెన్సెస్ ఉన్నా సరే స్టిల్ ఇదొక పాజిటివ్ వేలోనే ఎండ్ అవ్వాలి. బట్ ఇక్కడ అది జరగలేదండి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళాల్సింది. బట్ అలా అవ్వలేదు అనంటే ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు ఆ ఇంపార్టెన్స్ ఇచ్చుకోలేదు. ఒకళ్ళకొకళ్ళు ఆ స్పెషల్ పర్సన్ అవ్వలేదన్నమాట. అందుకే ఇది జరగలేదండి. బట్ ఇకనైనా సరే ఈ వ్యక్తిపరంగా మీ ఆలోచనలు కానీ, మీ బిహేవియర్ ఇన్ ద సెన్స్ ఎక్కువ మార్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళు చెప్పేది వినడానికి ప్రయత్నం చేయండి. అండ్ వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒపీనియన్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడం అయితే అస్సలు తప్పు కాదండి. డెఫినెట్‌గా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. మీకు మీరే ఫస్ట్ ప్రయారిటీ. బట్ స్టిల్ ఒక వ్యక్తికి మనం స్పెషల్‌గా కనిపించాలి అంటే ముందు వాళ్ళు మనకి స్పెషల్‌గా కనిపించాలి. వాళ్ళకి మనం ఏంటంటే ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు అలా ఇస్తారు. బట్ అది జరగనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా అది ఇవ్వరండి. మీ విషయంలో అయితే అదే జరిగింది. ఈ రిలేషన్‌షిప్ అలా అని చెప్పి ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వదు అనంటే డెఫినెట్‌గా అవుతుంది. 100% ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే హ్యాపీ ఎండింగ్ అండి. అందులో అయితే నో డౌట్. బట్ అది జరగాలి అంటే ఈ మార్పులైతే రావాలి. ఎందుకో కానీ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కంప్లీట్ అవ్వలేదు. ఇన్‌కంప్లీట్‌గా ఉండిపోయింది. సో ఈ కంప్లీషన్ అనేది ఏంటంటే ఒక హ్యాపీ వేలోనే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ రిలేషన్‌షిప్ ఏంటంటే ఫ్యూచర్‌లో ఇంకా బావుంటుందంట. ఎందుకో కానీ ఇక్కడ క్లియర్‌గా ఈ 2 కార్డ్స్ ఎప్పుడైతే వచ్చాయో నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కొంచెం ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి, ఆ వ్యక్తికి మీరేంటంటే ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తిని కొంత మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వండి. ఈవెన్ వాళ్ళు నెగిటివ్‌గా మాట్లాడినా సరే పర్వాలేదు. బట్ స్టిల్ అలా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటేనే కొంచెంగా మీకు వాళ్ళని ఎలా మార్చాలో తెలుస్తుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లోనైతే డెఫినెట్‌గా మీరు కూడా ఏదో ఒకటి ఆఫర్ చేయాలండి. మీరు ఏది ఆఫర్ చేయకుండా వాళ్ళకి మీరు స్పెషల్‌గా కనిపించాలి అంటే అదైతే జరగదు. యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. ఇంక మీ ఇష్టం. బట్ రిలేషన్‌షిప్ మాత్రం ఒక పాజిటివ్ వేలో ప్రోగ్రెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఆ ఛాన్సెస్ మీరు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఆ వేలోనే ముందుకు వెళ్ళాల్సి ఉంది కాబట్టి. ఈ వ్యక్తి నిజంగానే మీకు ఇంపార్టెంట్ అయితే ఈ రోజు నుంచి మీరు ఇంకా మారాలండి. మీరు మారితేనే వాళ్ళలో మార్పును చూస్తారు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మీరేమిస్తే అదే తిరిగి వస్తుంది. అలాంటి రిలేషన్‌షిప్ అండి ఇదైతే మాత్రం. అండ్ ఇంకా చూద్దాం మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్తున్నాను కదండి, మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఇప్పటి వరకు ఏదైతే జరిగిపోయిందో దాన్ని డ్రాప్ చేయండి. ఇంకా పాస్ట్‌లో వీళ్ళని మీరు ఎలా చూసారో, పాస్ట్‌లో వీళ్ళతో మీకు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అయ్యాయో ఇవన్నీ కూడా మర్చిపోవాల్సిన అవసరం ఉందండి. ఇవన్నిటిని కూడా మీరు గివ్ అప్ చేయాలి. ఈ రోజు నుంచి కూడా ఈ వ్యక్తిని ఏంటంటే మీరు ఒక కొత్త వ్యక్తిలా చూడాల్సి ఉంటుందండి. ఈవెన్ వాళ్ళతో మీకు కాంటాక్ట్ ఉన్నా లేకపోయినా సరే టైం బీయింగ్ మీలో మార్పులు అవసరం కాబట్టి మిమ్మల్ని మీరు ఫస్ట్ మార్చుకుంటే మంచిది. ఎందుకో కానీ మీరు కూడా మైండ్ అంతా కూడా ఈ వ్యక్తి మీద నెగిటివిటీ ఫిల్ చేసుకున్నారంట. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి అస్సలు మీకు ఎక్కడా కూడా పాజిటివ్‌గా కనిపించట్లేదండి. పాస్ట్‌లో
వాళ్ళు చేసిన బ్యాడ్ థింగ్స్ ఒక్కటే మీకు గుర్తున్నట్టున్నాయి, గుడ్ థింగ్స్ అసలు గుర్తులేనట్టున్నాయి. బట్ ఈ రోజు నుంచి కూడా ఆ బ్యాడ్ థింగ్స్ని పక్కన పెట్టేసి గుడ్ థింగ్స్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఏదో ఒక్క మూమెంట్లో అయినా సరే మీతో మంచిగానే మాట్లాడే ఉంటారు కదా, సో ఇలాంటివి మాత్రమే గుర్తు చేసుకోవాలండి. పాస్ట్ని మీరు ఏంటంటే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ అంటే గుడ్ థింగ్స్ని గుర్తు చేసుకొని ఆ బ్యాడ్ థింగ్స్ని రిలీజ్ చేస్తే ఈ రోజు నుంచి కూడా మీ లైఫ్ ఏంటంటే ఒక కొత్త వేలో మళ్ళీ బిగిన్ అవుతుంది అనమాట. అది కూడా ఈ వ్యక్తి పరంగా. మిగతా ఆస్పెక్ట్స్ గురించి అయితే అది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ వ్యక్తి పరంగా ఏంటంటే మీరు మారాల్సి ఉందండి. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తిపరంగా మీరు వెళ్తున్న పాత్ని కూడా కరెక్ట్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీకు కొన్ని డిస్ట్రాక్షన్స్ జరుగుతుంటాయి. అది ఎలా అంటే ఈ వ్యక్తి మీకు నెగిటివ్గా అనిపించడం, వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్, లేకపోతే వాళ్ళు మీకు పాస్ట్లో ఏవైనా చేసినవి, ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ అనమాట. దానివల్ల మీరు ఏంటంటే మీ డెస్టినేషన్ని కరెక్ట్గా రీచ్ అవ్వలేక ఇబ్బంది పడుతుంటారనమాట. బట్ స్టిల్ నేనైతే మీకు ఒకటే చెప్తానండి, మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తిని పాజిటివ్ వేలో చూస్తారో, ఈ రిలేషన్షిప్ని ఏంటంటే ఒక బెటర్ వేలోని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం కోసం, అంటే మిమ్మల్ని మీరు కొంత పుష్ చేసుకుంటారో, డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే మీరు ఎప్పుడైతే మారుతారో ఈ వ్యక్తికి మీరు ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారో ఇన్ రిటర్న్ మీకు అదే దొరుకుతుంది. అది మీరు నమ్మాలి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఒక ఫ్రెష్ వేలో బిగిన్ అవ్వాల్సి ఉందండి. ఇలానే కంటిన్యూ అయితే చేయకూడదు, చాలా మారాల్సి ఉంది. సో పాజ్ తీసుకొని స్టార్ట్ చేస్తే మంచిది. ఒకవేళ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా, కాంటాక్ట్ ఉన్నా సరే స్టిల్ ఒక పాజ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే బాగుంటుంది. ఇంకా అది మీ ఇష్టం అనమాట. నేనైతే దీనికోసం చెప్పడానికి ఏం లేదు. బట్ ఆలోచించుకోండి మీరైతే. ఎందుకో కానీ ఈ రిలేషన్షిప్ అయితే వర్కౌట్ అవుతుందండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తికి మీరు ప్రత్యేకంగా కనిపించాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్లో మీరు ఏంటంటే వీళ్ళకి ఒక వ్యక్తిలా కనిపించారండి. ఆ వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళకి నచ్చాయి. ఎలా అంటే చాలా అట్రాక్టివ్గా అనిపించారంట. అంటే మీరు మాట్లాడే విధానం కానీ, లేకపోతే ఏదైనా ఒక సిచ్యువేషన్ పరంగా స్టాండ్ తీసుకున్న విధానం కానీ, లేకపోతే మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకునే వే కానీ అన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే మంచిగా అనిపించాయండి. వాళ్ళు ఏంటంటే మీ విషయంలోని ప్రాక్టికల్గా థింక్ చేసి కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. ఈ రిలేషన్షిప్ పరంగా కూడా వాళ్ళు ఏంటంటే బాగా ఎమోషనల్ అయిపోయి మీకు దగ్గర అవ్వలేదు. సిచ్యువేషన్స్ రియాలిటీలో చాలా వరకు చెక్ చేసుకొని మీరు అసలు ఏంటి అనేది తెలుసుకొనే మీకైతే దగ్గర అవడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు చూపించుకునే వే అనేది మాత్రం వాళ్ళకి బాగా నచ్చిందండి. కాకపోతే ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే మీరు వాళ్ళతో ట్రావెల్ అవుతున్న కొద్దీ వాళ్ళకి ఎందుకో కానీ మీరు నచ్చలేదండి. వాళ్ళకి ఎలా అనిపించింది అంటే ఈ రిలేషన్షిప్ బోరింగ్గా అనిపించింది. ఈ రిలేషన్షిప్లోని ఆ ఎక్సైట్మెంట్ వాళ్ళకి కనిపించలేదు అని చెప్పొచ్చు. అసలు పాస్ట్లో మనం చూసిన వ్యక్తేనా ఈ వ్యక్తి, ఇలా ఉన్నారేంటి, ఇంత డల్గా వీళ్ళు ఉన్నారేంటి, లేకపోతే ఇంతలా వీళ్ళు మారిపోయారా ఏంటి, లేకపోతే మనం చూసిన వ్యక్తే ఇంత, మరి మనకెందుకు స్టార్టింగ్లో అలా కనిపించారు, ఇప్పుడేంటి ఈ వ్యక్తి ఇలా ఉన్నారు, అసలు కంప్లీట్గా ఆపోజిట్ అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి వచ్చిందండి. బట్ స్టిల్ ఏదైనా సరే ఈ రిలేషన్షిప్ ఏంటంటే ముందుకు వెళ్ళింది అంతే. ఒక ఇంట్రెస్ట్తోని మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్లో అయితే వాళ్ళు చూడలేకపోయారు. స్టార్టింగ్లో అయితే అలానే అనుకున్నారండి. బట్ తర్వాత వాళ్ళకి ఎందుకో కానీ అంటే మీలో కొన్ని కనిపించాయి, అవి వాళ్ళకి నచ్చలేదన్నమాట. వాళ్ళు ఇంకా ఇలాంటి వ్యక్తి ఏంటి, అనవసరంగా ఈ రిలేషన్షిప్లోకి వచ్చినట్టున్నాం, ఇలా రాకపోయి ఉంటే బాగుండేదేమో, మనకు సరిపోయిన వ్యక్తి దొరుకుండే వాళ్ళేమో, లేకపోతే ఇలాంటి వ్యక్తి అని తెలిస్తే అసలు ముందే ఫ్రెండ్షిప్ కట్ చేసే వాళ్ళం కదా అని ఏవో వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యారు. బట్ అలా అని చెప్పి ఒక వ్యక్తి ఎక్సైటింగ్గా లేకపోయినంత మాత్రాన ఎవరు కూడా కట్ చేయరు కదా. స్టిల్ కట్ చేయకపోయినా సరే దగ్గర కూడా అవ్వలేదన్నమాట. ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ వ్యక్తికి మీరు అంటే డౌట్గానే ఉందండి. మీరు అంటే ఆ ఎక్సైట్మెంట్ కానీ, మీరు అంటే ఆ ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే మీరేంటంటే ఈ రిలేషన్షిప్ని బెటర్ చేస్తారని కానీ వాళ్ళకి ఎక్కడా కూడా లేదండి.
ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడాలి, ఏదో ట్రావెల్ అవ్వాలి అంటే అవ్వాలి అనే ఆ మైండ్ సెట్ కానీ మీ నుంచి వాళ్ళకి ఏంటంటే ఆ వైబ్స్ అయితే రావట్లేదు. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే మారాలి అని చెప్తుందండి. ఈ వ్యక్తికి నచ్చినట్టుగా మీరు మారాల్సిన అవసరం లేదు, కానీ మిమ్మల్ని మీరేంటంటే స్టార్టింగ్లో ఎలా అయితే ఒక బెటర్ వేలో చూపించుకున్నారో, లేకపోతే మీరు అంటే ఇలా ఉంటారు అని వాళ్ళకి అర్థమయ్యేలా చేశారో, ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు మార్చుకొని అలా చూపించుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఈ వ్యక్తి కోసం మీరు మారితేనే వీళ్ళు మీకు స్పెషల్గా చూస్తారు అని అంటే డెఫినెట్గా నేనైతే అలా మారితేనే చూస్తారు అని చెప్తాను. ఎందుకంటే మీరు వాళ్ళకి చాలా బోరింగ్గా అనిపిస్తున్నారండి. మీలోని ఇంట్రెస్టింగ్గా వాళ్ళు తెలుసుకుందాము అంటే ఏం లేదు. సో ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్లో మీరు ఎలా ఉండేవారో అలా మారాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీలో ఎవరైనా కొంతమంది సర్ప్రైజెస్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి కొన్ని థ్రిల్లింగ్గా చేయడం కానీ ఇలాంటివి చేస్తే అలా మారాలండి. ఈ వ్యక్తికి ఏంటంటే అడ్వెంచరస్ టైప్ పార్ట్నర్ అంటే ఇష్టం. అంటే మీరు ఎవరైనా అవ్వచ్చు, మీకు ఈ వ్యక్తితో ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తులకి ఏంటంటే వాళ్ళకే థ్రిల్లింగ్ వచ్చి వాళ్ళకే చాలా సర్ప్రైజింగ్గా అనిపించే అలాంటివి చేస్తే తప్ప ఈ వ్యక్తులు ఏంటంటే అట్రాక్ట్ అవ్వరు అనమాట. సో మీరు వీళ్ళకి ఒక స్పెషల్ పర్సన్ అవ్వాలి అంటే మీరు కొంత మారాలండి. ఆ మార్పు కూడా ఎలా అంటే వీళ్ళ కోసం మీరు ఆలోచించుకొని వీళ్ళ కోసం మీరు సాక్రిఫైసెస్ చేసే టైప్ లాగా అస్సలు అవ్వాల్సిన పని లేదు. మీకోసం మీరు ఆలోచించుకొని మీరేంటంటే కొంచెం వాళ్ళకి ఒక కూల్ పర్సన్ లాగా కనిపించాలి. అలా అని చెప్పి సెల్ఫిష్ పర్సన్ లాగా కాదు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే చాలా ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి. ఎప్పుడూ లోన్లీగా మీ వరల్డ్లో మీరు ఉంటూ మీ వర్క్లో మీరు బిజీగా ఉంటూ అలా కూడా ఉండకూడదండి. అంటే వీళ్ళకి టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వీళ్ళకి సర్ప్రైజెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వ్యక్తికి మీరు అనగానే పాజిటివ్ వైబ్స్ రావాలండి. వీళ్ళకి మీరంటే ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ రావట్లేదు అని నేను చెప్పను, కానీ ఎందుకో కానీ మీకోసం వాళ్ళైతే ఏం అనుకోవట్లేదు, వాళ్ళకి ఏమీ అనిపించట్లేదు అని చెప్పొచ్చు. ఆ ఎక్సైట్మెంట్ వాళ్ళలో వస్తే తప్ప ఈ రిలేషన్షిప్ అయితే బెటర్ అవ్వదండి. బట్ ఈ రిలేషన్షిప్ అయితే మాత్రం ఫ్యూచర్లో ఒక గుడ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఆర్ ఈ వ్యక్తి మీకైతే ఖచ్చితంగాను ఆ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారని కూడా చెప్పొచ్చండి. వీళ్ళకి ఏంటంటే మీరు స్పెషల్గా కనిపించడం అయితే జరుగుతుంది, అదైతే నో డౌట్. కాకపోతే మీరు ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నారో అలా కాకుండా చాలా మారాల్సి ఉంటుంది. అండ్ ఈ వ్యక్తికి ఏంటంటే ప్రయారిటీ కూడా చాలా ఇవ్వాల్సి ఉంటుంది. మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ అయినా సరే, స్టిల్ ఆ తర్వాత అయినా సరే వీళ్ళకి మీరు ఆ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఏంటంటే మీలో ఉన్న ఆ కొత్తదనాన్ని అయితే చూపించాల్సి ఉంటుంది. ఆర్ అట్లీస్ట్ మీరు పాస్ట్లో ఫస్ట్ వీళ్ళకి పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నారో అలా అయినా సరే కనిపించాల్సి ఉంటుందండి. ఇలా మీలోని మార్పులు వస్తే మాత్రం ఈ వ్యక్తులు మాత్రం మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళు మీ పరంగా ఎఫర్ట్స్ పెడతారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేము ఇలాంటి ఎఫర్ట్స్ పెడితే వీళ్ళు మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తే మాకేం వస్తుంది, ఇంక మేమే లైఫ్ అంతా చేసుకుంటూ ఉండాలి అని. బట్ వన్స్ మీరు ఈ వ్యక్తిని ఏంటంటే అలా ఒక స్పెషల్ పర్సన్లా చూసేలా చేస్తే మాత్రం వీళ్ళు మిమ్మల్ని స్పెషల్ పర్సన్లా చూసిన తర్వాత మాత్రం చాలా ఎఫర్ట్స్ పెడతారండి. వాళ్ళు 100% ఇస్తారని చెప్పొచ్చు ఈ రిలేషన్షిప్ కోసం. వాళ్ళ సైడ్ నుంచి అయితే ఆ జెన్యూన్ ఎఫర్ట్స్ మీరు నోటీస్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ చెప్తుంది. సో ఇదైతే వర్త్ అండి, వేస్ట్ అయితే కాదు. ఇంకా మీలో ఎవరికైనా సరే డౌట్ ఉంటే ఈ రిలేషన్షిప్ బెటర్ అవుతుందా లేదా, అసలు ఈ వ్యక్తి మనల్ని మంచిగా చూస్తారా లేదా, లేకపోతే ఈ వ్యక్తికి మనం స్పెషల్ అవుతామా లేదా, పాస్ట్లో వీళ్ళతో మనకు మంచి కనెక్షన్ ఉండేది కదా, అలా ఛాన్స్ ఏమైనా ఉందా అని మీకు డౌట్ ఉంటే మాత్రం ఇది జరుగుతుందండి ఖచ్చితంగాను. మీరు మారాల్సిన అవసరం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అది ఏదైనా సరే మీలో కొంతమంది ఏంటంటే కొన్ని పెద్ద గోల్స్ పెట్టుకుంటారనమాట. సో ఆ గోల్స్కి రీచ్ అయినా సరే ఈ వ్యక్తికి మీరు స్పెషల్గా కనిపించడం అనేది జరుగుతుంది. సో ఆలోచించండి, మీకు ఏ వేలో పాసిబుల్ అవుతుందో ఆ వేలో ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ వ్యక్తి మీకు దగ్గర అవుతారండి. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి సైడ్ నుంచి ఎఫర్ట్స్ కూడా మీరు నోటీస్ చేస్తారు. ఇవి అయితే జరుగుతాయండి, అసలు డౌటే పెట్టుకోవద్దు. ఇవన్నీ అవుతాయా లేదా ఇలా అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మీకు కూడా క్లియర్గా పాజిటివ్ సైన్ ఇస్తుంది. సో ఛాన్స్ తీసుకోండి, ఛాన్స్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు, ఛాన్స్ లేకపోతే ఇంకెవరు ఏం చేయలేరు. బట్ ఇక్కడ కార్డ్స్ నుంచి అయితే నాకైతే మాత్రం ఆ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మేబీ మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం వల్ల
మీకు కూడా ఆ పాజిటివ్ వైబ్స్ రావచ్చండి. ఎందుకంటే కొంతమంది అలా ఏదో ఒక పర్టిక్యులర్ వేలోనే ఉండడం వల్ల వాళ్ళలో ఉన్న ఆ ఓల్డ్ ఎనర్జీ అనేది వాళ్ళు రిలీజ్ చేయలేకపోతుంటారు. బట్ వాళ్ళు చేంజ్ అయినప్పుడు కూడా వాళ్ళలోకి ఆ న్యూ ఎనర్జీ అనేది రావడం, వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. సో ఈ న్యూ ఎనర్జీ మీరు ఫీల్ అయిన తర్వాత కూడా మీ లైఫ్ చాలా చాలా బెటర్ అవుతుందండి. ఈ ఒక్క వ్యక్తి పరంగానే కాదు, అదర్ ఆస్పెక్ట్స్లో అయినా సరే మేబీ అది కూడా పాజిటివ్స్ అయినాయి. సో అందుకే మీరేంటంటే ఈ ఛాన్స్ని తీసుకోండి అంతే. ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిచ్యువేషన్ పరంగా. సో అప్పుడే మీరైతే డిసైడ్ అయిపోవద్దండి ఈ వ్యక్తితో రిలేషన్షిప్ ఇలానే ఉంటుంది, ఈ రిలేషన్షిప్ బెటర్ అవ్వదు, లేకపోతే ఈ వ్యక్తి మీకు ఛాన్స్ ఇవ్వరు, లేకపోతే ఈ వ్యక్తి ఇలానే ఉంటారు. మీకు ఈ వ్యక్తి పరంగా ఏ నెగిటివ్ థాట్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా డ్రాప్ చేయండి. ఆర్ వీటి కోసం ఇంకా ఆలోచించడం మానేయండి. ఈ వ్యక్తి ఇదే అని చెప్పి ఈ వేలో మాత్రం థింక్ చేయొద్దండి. ఎందుకంటే ఆ వ్యక్తి అయితే అది కాదు, మీరు మాత్రమే ఇంకా అలా ఉన్నారు. సో మీరు మారాలి. ఈ మార్పులు ఎలా రావాలి అనేది మీరు ఆలోచించుకోండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రండి. వచ్చి మిమ్మల్ని మీరేంటంటే ఒక కొత్త వ్యక్తిలా వాళ్ళకి చూపించుకునే ప్రయత్నం చేయండి. ఆ ట్రాన్స్ఫార్మేషన్స్ వస్తే మీకు కూడా హ్యాపీనే. మీరు కూడా మీ లైఫ్లో చాలా చేంజెస్ నోటీస్ చేస్తారండి మీకు తెలియకుండానే. సో అలా మీరు మారిన తర్వాత మీరు మాట్లాడే మాటలు కూడా కొంచెం మార్చుకోండి. ఎందుకంటే కొంతమందికి కొన్ని మాటలు నచ్చవండి. వాళ్ళకి ఆ పర్టికులర్ వేలో మాట్లాడుతున్నప్పుడు మీరు బోరింగ్గా అనిపించవచ్చు, ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు. చాలామంది వ్యక్తులు ఎక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి. సో మీరేంటంటే మాట్లాడే మాటలు కూడా అట్రాక్టివ్గా ఉంటే ఈ వ్యక్తులు ఇంకా తొందరగా మారుతారండి. వాళ్ళ ఆలోచనలు మార్చుకుంటారు. మిమ్మల్ని ఏంటంటే స్పెషల్గా చూడడం స్టార్ట్ చేస్తారు. అందుకే నేనైతే మీకు ఒకటే చెప్తాను, ఏదైనా మాట్లాడినప్పుడు ఆలోచించుకొని మాట్లాడండి. అట్ ద సేమ్ టైం ఎదుటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేది తెలుసుకోవాలండి. తెలుసుకొని స్మార్ట్గా మీరు ఎప్పుడైతే మాట్లాడతారో, స్మార్ట్గా మీరు ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో ఈ వ్యక్తికి మీరేంటంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. సో ఒకసారి ఆలోచించండి. అలాంటి మార్పులు అయితే చేసుకోవడానికి చూడండి. ఈ రోజు నుంచే ప్రయత్నాలు అయితే మొదలు పెట్టండి. డెఫినెట్గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. ఈరోజు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఫ్యూచర్లో మాత్రం పాజిటివ్ అవుట్కమ్ని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తికి మీరు ప్రత్యేకంగా కనిపించాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ రిలేషన్షిప్ అనేది ఊహించని విధంగా ఉంది అని చెప్పొచ్చండి. ఈ వ్యక్తికి మీరు ప్రత్యేకంగా కనిపించట్లేదు అని అంటే పెద్ద ఆశ్చర్యపోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మీ ఓన్ థాట్స్లో మీరు ఎంగేజ్ అయ్యి ఉండి మీరేంటంటే చేయాల్సినవి కొన్ని చేశారండి. అవేంటంటే ఆ వ్యక్తికి నచ్చలేదు అని చెప్పొచ్చు. ఆర్ ఆ వ్యక్తి లైఫ్లో కొన్ని కేయోస్ తీసుకొచ్చాయి అని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ ఏదైనా సరే మీరు ఈ వ్యక్తి దగ్గర ఏదో గుర్తింపు సాధించుకోవాలి అని చెప్పి ఏవో కొన్ని చేశారు. అవి కొంతవరకు అనుకున్నట్టు అవ్వలేదు అని చెప్పొచ్చు. బ్యాక్ ఫైర్ అయ్యాయండి. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఈ వ్యక్తికి మీరు ఏంటంటే ప్రత్యేకంగా అనిపించట్లేదు అంటే చెప్తున్నాను కదా, పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే మీరు చేసే పనులు అనేవి వాళ్ళని అంతలా హర్ట్ చేసాయి అన్నమాట. వాళ్ళని అంతలా డిసప్పాయింట్ చేసాయి అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా ఊహించలేదు, లైక్ మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మరి మీరు ఏం చేశారు అనేది మీకే తెలియాలండి. ఏదైనా సరే ఇక్కడ నేను ఒకటి చెప్పగలను, ఈ వ్యక్తి మాత్రం మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళు మీ నుంచి ఎప్పుడు ఏదైనా ఒకటి బెటర్గా ఎక్స్పెక్ట్ చేద్దాము అనుకున్నా సరే వాళ్ళకి ఎందుకో కానీ అది దొరకలేదు. మీరు కూడా అనుకోలేదు అలా అవుతుంది అని, బట్ అది జరిగింది. ఫేట్ అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తికి మీరు స్పెషల్గా కనిపించాలి అంటే కొంత కష్టమేనండి. అదైతే అంత ఈజీగా జరిగేది కాదు. అలా అని చెప్పి ఇది జరగదు అని కాదు, కానీ
మిమ్మల్ని మీరు అంత ఈజీగా మార్చుకోలేరేమో అని నాకు అనిపిస్తుంది. ఆర్ మీరు మార్చుకున్నా సరే ఈ వ్యక్తులు మిమ్మల్ని అంత ఈజీగా నమ్ముతారు అని నాకు అనిపించట్లేదు. ఎక్కడో కానీ కొంత ఉన్నాదండి డిఫరెన్సెస్. డిఫరెన్సెస్ అనే మాట చాలా చిన్న పదం. బట్ ఇక్కడ అంతకంటే ఎక్కువగానే ఏదో కనిపిస్తుంది నాకైతే మాత్రం. ఈ వ్యక్తులు మాత్రం ఎందుకో కానీ మీ వల్ల లోన్లీగా ఫీల్ అవ్వడం అవన్నీ కూడా కనిపిస్తున్నాయండి. వాళ్ళలోని అంటే ఆ పెయిన్ అనేది ఉంది. మొత్తానికి మీరు ఎందుకు చేశారు ఏంటి అనేది అయితే మీకే తెలియాలండి. బట్ వాళ్ళు మీరు చేశారో లేకపోతే అలా ఫీల్ అవుతున్నారో మరి ఏంటో తెలియదు కానీ మీ వల్ల మాత్రం వాళ్ళకి కొన్ని జరిగాయండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. మీ ప్రమేయం ఉందా లేదా అనేది మీకే తెలియాలి అంతే. ఈ వ్యక్తులు ఇప్పుడు కూడా ఏంటంటే అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేయాలి లేకపోతే మీకోసం ఇంకా ఆలోచించకూడదు అని అనుకోవట్లేదండి. వాళ్ళకి ఎక్కడో కానీ ఇంకా మీరు ఇవన్నీ చేసినా సరే స్టిల్ ఒక 20% అయినా సరే హోప్స్ ఉన్నాయి. సో మీరేంటంటే ఈ టైంలోని ఈ వ్యక్తిపరంగా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టేసి వీళ్ళని ఇంప్రెస్ చేసేసి అలా ఏం అవసరం లేదండి. సిన్సియర్గా మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి. బట్ వీళ్ళు హర్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఒక స్మూత్ వేలోని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వ్యక్తి మాట్లాడే మాటలు కానీ వీళ్ళ ప్రవర్తన కానీ మీకు నచ్చకపోతే ఆ టైంకి సైలెంట్ అయిపోవడం కానీ లేకపోతే కొంత మీరే దూరంగా ఉండడం కానీ చెయ్యండి. బట్ ఈ వ్యక్తిని హర్ట్ చేయడం కానీ లేకపోతే ఈ వ్యక్తిని మళ్ళీ మాట్లాడడం కానీ లేకపోతే ఆ కోపంలోని ఏవైనా కొన్ని చేయాల్సినవి ఆ కోపంలో ఏమైనా కొన్ని చేయకూడనివి అయితే చెయ్యొద్దండి. దానివల్ల మళ్ళీ ఈ రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అవుతుంది తప్ప బెటర్ అవ్వదు. అండ్ మీరు కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందండి. మీకు యాక్చువల్గా చాలా ఎబిలిటీస్ ఉన్నాయి. ఒక రిలేషన్షిప్ అనే కాదు, ఇంకా ఏ సిచ్యువేషన్ అయినా సరే మీరు ఏంటంటే ఫోకస్ చేసి ఇది ఎలా అయినా మనం వర్కౌట్ చేయాలి, ఒకటి రాంగ్ అయింది రైట్ చేయాలి అని మీరు బిలీవ్ చేస్తే అది చేయగలరు. కానీ ఆ ఫోకస్ అనేది ఏంటంటే మీకు ప్రాపర్గా ఉండదన్నమాట. ఈ సిచ్యువేషన్ పరంగా ఈ వ్యక్తి మీకు కావాలి, ఈ వ్యక్తి మిమ్మల్ని ఒక స్పెషల్ వేలో ట్రీట్ చేయాలి అని మీరు అనుకుంటే మాత్రం ఫోకస్ పెట్టాలండి. ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మీకు తెలియాలి. అట్ ద సేమ్ టైం మీకోసం కూడా మీరు ఆలోచించుకోవాలి. మీ ఎమోషనల్ స్టేట్ కూడా దీనివల్ల డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎవరో ఒకలే హ్యాపీగా ఉంటారండి, ఇద్దరికీ అది జరగదు అంటే జరుగుతుందండి. అలా జరగాలి అంటే బౌండరీస్ అనేవి సెట్ చేసుకోవాలి. ఆ వ్యక్తి ఆల్రెడీ మిమ్మల్ని ఏంటంటే ఒక లిమిట్లోనే పెడతారు. బట్ ఆ వ్యక్తికి మీరు అది కాదు అని తెలిసిన రోజు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని దగ్గర తీసుకోవడానికి చూస్తారండి. ఆర్ అట్లీస్ట్ ఒక పాజిటివ్ వేలో థింక్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. అది ఇక్కడ జరగాల్సి ఉంది. కాకపోతే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నానండి. అదేంటంటే మీరు ఈ రిలేషన్షిప్ని స్లోగా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుందండి. అదొక్కటే కరెక్ట్ వే అనమాట. మళ్ళీ తొందరపడిపోయి మళ్ళీ రష్ అయిపోయి మళ్ళీ వీళ్ళని అంటే ఫోర్స్ చేసి వీళ్ళ మీద అంటే ఆ ప్రెషర్ పెడితే ఈ రిలేషన్షిప్ అనేది కష్టం అండి. అట్ ద సేమ్ టైం నేను ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. అదేంటంటే ఈ రిలేషన్షిప్లో మళ్ళీ కూడా కేవ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేంటంటే ఇక్కడ డెసిషన్స్ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ ఎవరు అడ్వైస్ పడితే వాళ్ళ అడ్వైస్ తీసుకోవడం, ఎవరు ఏం చెప్తే అది వినేసి వాళ్ళ పరంగా చెయ్యాలి అనుకోవడం అవన్నీ చేయొద్దండి. ఈ వ్యక్తిని మీరు ఇంప్రెస్ చేయాలి అనుకుంటే మీకున్న తెలివితేటలతోనే మీరు చెయ్యాలి. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఏదైనా ఫోకస్ చేస్తే అది మీకు సాధ్యమే అని. అలాంటప్పుడు మీరు ఏంటంటే ఇంకొకరిని ఇక్కడ ఇన్వాల్వ్ చేయకూడదండి. మీరు ఇన్వాల్వ్ చేసినప్పుడు చాలా కాంప్లికేట్ అయిపోతుంది. అండ్ మీరు కూడా ఏంటంటే ఎవరి మాట వినకుండా మీకు అసలు ఈ వ్యక్తి పరంగా ఏమనిపిస్తుంది, వీళ్ళు ఎలాంటి వాళ్ళని మీ మనసు చెప్తుంది, దాని ప్రకారం అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, ఇలా ఆలోచనలు చేసుకొని ఈ రిలేషన్షిప్ పరంగా ఎఫర్ట్స్ అయితే పెట్టండి. డెఫినెట్గా ఇక్కడ కొన్ని కేయోస్ అయితే మీ వల్ల క్రియేట్ అయ్యాయి, ఆర్ వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయ్యారు కదా మీ వల్ల. ఇవన్నీ కూడా ఎంతో కొంత బెటర్ అవుతాయండి. వాళ్ళు కూడా కొంచెం హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా మీ నుంచి ఒక ఎష్యూరెన్స్ కానీ ఒక క్లారిటీ కానీ కావాలి. సో అవన్నీ దొరికిన తర్వాత మీ ఇద్దరి మధ్యలోని ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి కొంత తగ్గుతాయండి. బట్ ఈ వ్యక్తి కోసం మీరు తెలుసుకోకుండా మళ్ళీ వీళ్ళ పరంగా ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ వీళ్ళని పుష్ చేసి వీళ్ళు మిమ్మల్ని నోటీస్ చేయాలి అని చెప్పి మీరు ఏవేవో చేస్తే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయండి. మళ్ళీ ఎదురు ఫైట్ చేసుకోవడం జరుగుతుంది, మళ్ళీ ఎదురు సెపరేట్ అవ్వడం జరుగుతుంది,
మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక ట్రాప్ అయిపోవడం కూడా జరుగుతుంది. ఇదొక సైక్లిక్ ప్రాసెస్ అయిపోతుంది. ఈ చైన్ అనేది బ్రేక్ అవ్వాలన్నమాట. సో ఇది బ్రేక్ అవ్వాలి అంటే మీ ఆలోచనలు మార్చుకోవాలి. మీరు వీళ్ళని ట్రీట్ చేసే వే మారిపోవాలి. అట్ ద సేమ్ టైం మీకోసం కూడా మీరు ఆలోచించుకోవాలి. అంటే మీకోసం కూడా మీరు కేర్ తీసుకోవాలి. వీళ్ళకి ఏంటంటే మీరు పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చేసి, లేకపోతే వీళ్ళ కోసం పెద్ద పెద్ద సర్ప్రైజెస్ ప్లాన్ చేసేసి అవన్నీ చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సింపుల్ థింగ్స్లోనే మీ లవ్ చూపిస్తే సరిపోతుంది. వాళ్ళకి కొన్ని విషయాలు అంటే మీరు ప్రూవ్ చేసినప్పుడు, లేకపోతే మీ మైండ్ సెట్ ఎంత సింపుల్ మైండ్ సెట్టో వాళ్ళకి అర్థమైనప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే మీకు దగ్గర అవ్వడానికే ట్రై చేస్తారు. అండ్ వాళ్ళకి వన్స్ మీరు అర్థమైతే ఇంకే గొడవలు ఉండవండి. బట్ వాళ్ళకి మీరు అర్థం అవ్వకపోతే మాత్రం ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాదు. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో వ్యక్తులు ఎవరో ఇంటర్ఫియర్ అయ్యి మళ్ళీ ఇది సార్ట్ అవుట్ చేసి ఇవన్నీ ఇబ్బంది అండి. అసలు యాక్చువల్గా ఇక్కడ ఇంకో వ్యక్తి ఇంటర్ఫియర్ అవ్వకపోతే మంచిది, మీరే దీన్ని సార్ట్ అవుట్ చేస్తే మంచిది. బట్ ఈ వ్యక్తి ఉన్న పరిస్థితి, లేకపోతే వాళ్ళకి మీ మీద ఉన్న డిసప్పాయింట్మెంట్ ప్రకారం మీరేంటంటే ఆలోచించుకొని యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఇదైతే చాలా సెన్సిటివ్ మ్యాటర్. దీన్ని చాలా జెంటిల్గా హ్యాండిల్ చేయాల్సి ఉందండి. మీ కార్డ్స్ రీడ్ చేస్తున్నప్పుడు కూడా నాకే కష్టం అనిపిస్తుంది. అంటే ఎనర్జీస్ అనేవి అంత కాంప్లికేటెడ్గా ఉన్నాయన్నమాట. సిచ్యువేషన్ కూడా అంత సింపుల్గా నాకు అనిపించట్లేదు. అలా అని చెప్పి ఇది బెటర్ అవ్వదు అని కాదు, కానీ కొంత అంటే హీల్ అయ్యి ఆ తర్వాత కొంత యాక్షన్ తీసుకొని ఒక జెంటిల్ వేలో దీన్ని స్లోగా ముందుకు తీసుకువెళ్తే తప్ప థింగ్స్ అయితే బెటర్ అవ్వండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిచ్యువేషన్ పరంగా. మళ్ళీ వచ్చింది కార్డు సేమ్ అండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరేంటంటే ఒకవేళ మీకు కోపం ఎక్కువగా ఉన్నా, లేకపోతే తొందరపడి మాటలు అనేసే టైప్ అయినా సరే అవి తగ్గించుకోండి. ఎందుకంటే మీలోని నాకు అవి కనిపిస్తున్నాయి. మేబీ దానివల్ల కూడా ఈ వ్యక్తులు హర్ట్ అవుతున్నారేమో ఎందుకో. కానీ ఈ వ్యక్తి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఇంకా మిమ్మల్ని నమ్మకూడదు, దూరం పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు మీ వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఆర్ హర్ట్ అయ్యారు. ఇంకా ఇది మళ్ళీ జరగకూడదు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు. ఈ వ్యక్తి మిమ్మల్ని స్పెషల్ పర్సన్లా చూడాలి అంటే కొంత టైం పడుతుందండి. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అనేవి అంత ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అండ్ మీరొక్కటండి, ఏదైనా మీకు కన్ఫామ్గా ఇది చేస్తే వర్కౌట్ అవుతుంది అని క్లారిటీ ఉంటేనే చెయ్యండి. ఇది చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా, లేకపోతే చేసేద్దాంలే ఏమైంది, ఏమీ చేయకుండా ఉండేదానికంటే ఏదో ఒకటి చేస్తే బెటరే కదా అని చెప్పి చెయ్యొద్దండి. దానివల్ల ఊహించిన పరిణామాలు ఆ వ్యక్తులు ఎదుర్కొంటున్నారంట. వాళ్ళ లైఫ్లో ఏంటంటే మీ వల్ల కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయండి. సో దానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మీ వల్ల వాళ్ళు రోజు రోజుకి హర్ట్ అవుతున్నారు. ఆర్ మీ వల్ల వాళ్ళు ఏంటంటే ఆ డిసప్పాయింట్మెంట్ ఫేస్ చేస్తున్నారు తప్ప థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వట్లేదు. వాళ్ళు మిమ్మల్ని ఏంటంటే ఒక పాజిటివ్ వేలో చూడలేకపోతున్నారు. దానికి ఇక్కడ పర్టికులర్ రీజన్ అంటూ ఏం లేదు, కాకపోతే ఎందుకో డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి వల్ల కొంత ఇబ్బంది పడడం నిజమే. అండ్ ఈ వ్యక్తి మీద మీకు కూడా కొంత కోపం ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. అండ్ మీకు కూడా అంటే థింగ్స్ బెటర్ అవుతాయి, ఫ్యూచర్ బెటర్ అవుతుంది ఈ వ్యక్తితో అనే హోప్ ఎక్కడ లేదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, థింగ్స్ అయితే ఇలానే ఉండవు. సిచ్యువేషన్స్ మారుతాయి, వ్యక్తులు మారుతారు, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ మీలో ఆ చేంజెస్ రావాలి. మీరేంటంటే ఈ సిచ్యువేషన్ని కరెక్ట్గా స్టడీ చేయాలి, ఈ వ్యక్తిని కరెక్ట్గా స్టడీ చేయాలి, దాని ప్రకారం వాళ్ళని కరెక్ట్గా హ్యాండిల్ చేయాలి. అప్పుడు ఆ వ్యక్తికి ఏంటంటే ఒక హోప్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే మీకోసం ఒక స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అట్లీస్ట్ స్టాండ్ తీసుకోకపోయినా మీకోసం ఒక పాజిటివ్ వేలో థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ జరిగితే అప్పుడు ఈ రిలేషన్షిప్ ఏంటంటే ప్రోగ్రెస్ అవుతుందండి. మీరేంటంటే దాన్ని నోటీస్ చేయగలుగుతారు. ఇదైతే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు కూడా అంటే ఈ వ్యక్తిపరంగా ఆలోచించి వీళ్ళ విషయంలో ఏం చేయాలి అనే ఆ క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో డెఫినెట్గా వీళ్ళ కోసం థింక్ చేయండి. థింక్ చేసి వైజ్ డెసిషనే తీసుకోండి. సిచ్యువేషన్స్ అయితే బెటర్ అవుతాయండి, ఇలానే ఉండవు. ఇవైతే మాత్రం ఎనర్జీస్ అయితే చేంజ్ అవుతాయి. ఒక్కసారి మాత్రం ఆలోచించుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా.
వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలానే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.